రసాయనాలు లేని సహజ సిద్ధమైన పద్ధతిలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు ప్రకృతి వ్యవసాయ రైతులు. ప్రతి నెల రెండో శని ఆదివారాల్లో కామధేను సిరి సంత పేరుతో సంతలు నిర్వహిస్తున్నారు. ఇందులో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యల ఉత్పత్తులు ప్రదర్శించి విక్రయిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ సంతలు రసాయనాలు, ఎరువులు వాడకుండా పండించిన తాజా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను రైతు నేరుగా వినియోగదారులకు విక్రయించే వేదిక. ఇవి జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తూ, మట్టి సారాన్ని కాపాడుతూ, స్థానిక వనరులతో సాగు చేయబడిన ఉత్పత్తులను అందిస్తాయి. ఈ సంతలు రైతులకు మంచి ఆదాయాన్ని, వినియోగదారులకు సురక్షితమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. అందుకే ప్రతి నెల రెండో శని ఆదివారాల్లో కామధేను సిరి సంత పేరుతో నిర్వహిస్తున్నారు నంద్యాల జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారులు. ఈ సిరి సంతలో రసాయనాలు వాడకుండా ప్రకృతి విధానంలో పండించిన కూరగాయలు, ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలు లభిస్తాయి. దళారులు లేకుండా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటారు. అంతేకాదు, ఆరోగ్యకరమైన జీవనశైలిని, సాంప్రదాయ ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇవి కేవలం 2 రోజులకే పరిమితం కాకుండా నిరంతరాయంగా కొనసాగేలా కూడా ప్రణాళికలు వేస్తున్నారు నిర్వాహకులు. ప్రజలు రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారాన్ని పొందేందుకు ఇదొక మంచి అవకాశం అంటున్నారు. ప్రకృతి వ్యవసాయ రైతులు వారి ఉత్పత్తులను తొందరగా అమ్ముకోగలిగితే మళ్ళీ వ్యవసాయం మీద కంటిన్యూగా కొనసాగడానికి ఇది అవకాశం ఉంటుంది. ఈ 2-3 నెలలు కంటిన్యూ చేసి తర్వాత ఇంటర్నేషనల్ మార్కెటింగ్ పోతున్నాము. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ పోవడం వల్ల రైతుకు ఆరోగ్యమే కాకుండా ఆదాయం కూడా సమకూరేదానికి అవకాశం ఉంటుంది. మన ప్రాంత రైతులను ఎక్కువ ప్రమోట్ చేయడానికి ఇది వేదిక అవుతుందని మేము అనుకుంటున్నాం. దానికోసమే ప్రతి నెల రెండో శనివారం, రెండో ఆదివారం చేస్తున్నాము. దాని ద్వారా ఈ నంద్యాల టౌన్కు మంచి ఆహారం అందించడమే కాకుండా ప్రకృతి వ్యవసాయ రైతులకు వాళ్ళ ఉత్పత్తులను తొందరగా అమ్ముకొని వ్యవసాయానికి పూనుకునేదానికి, తర్వాత వ్యవసాయ విస్తీర్ణం పెంచేదానికి మా ప్రయత్నం చేస్తున్నాం. నేను బృందావనం న్యాచురల్ ఫార్మింగ్ అని స్టార్ట్ చేసి ఒక 4.5 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లు, అలాగే దేశావళి రకము మైసూర్ మల్లిక, శివుని సాంబ వేయడం జరిగింది. అలాగే ఈ నంద్యాల పట్టణ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో కామధేను సిరి సంత అనే ఒక సంస్థను స్థాపించి ఈ పట్టణ ప్రజలకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ధన్యవాదాలు. ఈ కామధేను సిరి సంత ద్వారా నంద్యాల ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, సేంద్రియ ఉత్పత్తులను అందించాలనే దృక్పథంతో మేము ఈ కామధేను సిరి సంత ఏర్పాటు చేయడం జరిగింది. గో ఆధారిత వ్యవసాయమే చేస్తాము. ఈ కామధేను సిరి సంత వల్ల మేము ఇక్కడే అరటికాయలను అమ్ముకోవడానికి మాకు సదుపాయం ఏర్పడింది. చక్కగా వినియోగదారులు కూడా తీసుకుంటున్నారు. వీటి వల్ల ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి లబ్ధి పొందుతుందని మేము ఆశిస్తున్నాం.